ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ 5 రోజుల బతుకమ్మ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అట్ల బతుకమ్మ ఈరోజు కార్యక్రమం అట్ల బతుకమ్మ. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా సిద్దిపేట మహిళా సంఘం అధ్యక్షురాలు రేణు ధనలక్ష్మి, ప్రధాన కార్యదర్శి పాతకోట అల్వేని, కోశాధికారి గుమ్మిడి స్వాతి, అలాగే ప్రచార కార్యదర్శి ఊరే నవ్య, మా సిద్దిపేట మహిళా అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి మా ఉపాధ్యక్షులు కనకారావు గారికి, మా పట్టణ ప్రచార కార్యదర్శి పాతకోటి రమేష్, ఆర్ చంద్రమన్న గారికి, అలాగే పాతకోటి కృష్ణ, ఊరి స్వామి, ఇక్కడ విచ్చేసినటువంటి మా మేదర్ బంధువులందరికీ కూడా పేరుపైన నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు 5 రోజుల బతుకమ్మ ఇది ఘనంగా మా మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం మాకు చాలా సంతోషం. ఇది 5వసారి అనుకుంటా, 5వసారి వరుసగా ఈ సంఘం ఏర్పాటు చేసిన నుంచి కూడా ఈ కార్యక్రమం మా మహిళా మనం నిర్వహించి అందరి సంఘాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రపంచంలోనే లేనటువంటి పండుగ మన తెలంగాణలో, మన సంస్కృతి సాంప్రదాయాన్ని, మన ప్రకృతిని గౌరవించుకునేటటువంటి పండుగ ఇది. ఆ పండుగ ఏంటిదంటే, మనము ప్రతి పువ్వును కూడా దేవుని దగ్గర పెట్టి మనము దేవునికి నైవేద్యంగా పువ్వును పెట్టి మనం పూజ చేస్తాం. కానీ మన తెలంగాణలో ప్రపంచంలో లేనటువంటి ఒక మానవీయ కోణం, ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి సృష్టిని, ఆ పువ్వునే పూజించేటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయం మన పెద్దలు నేర్పిస్తున్నటువంటి మనకు ఆ సాంప్రదాయం ప్రపంచ దేశాలన్నీ కూడా హర్షిస్తున్నాయి. ఒక ఇండియానే కాదు, ప్రపంచ దేశాలు కూడా హర్షిస్తున్నాయి. ఎందుకంటే ఒక పువ్వును పూజించడం అంటే ఆ పువ్వును కేవలం దేవుని దగ్గర పనికొస్తుందని మాత్రమే ప్రపంచ దేశాలు అని అనుకుంటే, కానీ ఆ పువ్వునే పూజించే సంస్కృతి, అంత గొప్ప మనసున్నటువంటి రాజ్యం అన్నటువంటి తెలంగాణ రాజ్యం. ఈ పండుగ చాలా గొప్పగా విశిష్టంగా ఆడపడుచులు అందరూ కూడా 9 రోజులు చాలా ఘనంగా నిర్వహించుకుంటారు మా తెలంగాణలో. మరి ఈ పండుగను పురస్కరించుకొని మా సిద్దిపేట మహిళా సంఘం ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మరి వారికి మా సంఘం తరఫున కానీ, మా ప్రజలందరూ, మా సంఘం ప్రజల తరఫున కానీ ఎల్లవేళలా సహాయ సహకారాలు ఉంటాయి. ఇదే విధంగా వాళ్ళు మంచి కార్యక్రమాలు, ఇంకా అంటే మనము ఈ పండుగను ఎందుకు జరుపుకుంటాం, మనం అందరం కూడా ప్రతిరోజు ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉంటాం, ఎవరి బిజీలో వాళ్ళు నిమగ్నమై ఉంటాం. అంటే ఈ దైనందిన జీవితంలో ఎవరి కార్యకలాపాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఈ పండుగ ద్వారా అందరూ కూడా ఒక్క దగ్గరికి వచ్చి వాళ్ళు ఎంతో ఆహ్లాదంగా, సంతోషంగా ఆడుకునేటువంటి పండుగ ఇది. ఒక సంస్కృతి అంటే అక్కా చెల్లె, అన్నా తమ్ముడు, అన్నా చెల్లె, మన వాడకట్లు ఉన్నటువంటి పెద్దమ్మ, చిన్నమ్మ, అత్త, కోడలు, ఇట్లా అందరూ కూడా ఏకతాటికి తెచ్చేటువంటి గొప్ప పండుగ. ఒక్క తాటి మీద తెచ్చి మనల్ని యొక్క సంస్కృతి అంటే మన ఏకత్వంలో భిన్నత్వం అంటే మనల్ని అందరినీ కూడా ఒక్క దగ్గరికి తీసుకొచ్చి ఈ యొక్క పండుగ మన యొక్క మనసులను మన సంతోషపరిచే ఈ పండుగ చాలా గొప్పదని మన తెలంగాణ మొత్తం జాతికి చెప్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు అంటే సంఘసేవ అంటే కేవలం మనం అందరం కూడా ఒక ఆటలాడడం, పాట పాడడం కాదు, ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉండాలి. అది ఎప్పుడు వస్తాయంటే ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం అందరం సంఘటితమైనప్పుడు ఒక్క దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. మంచి మంచి కార్యక్రమాలు ఈ మన మహిళా సంఘం తరఫున రూపుదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ సంవత్సరం ఇంతకంటే ఘనంగా మా మహిళా మనం నిర్వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరూ సంతోషంగా ఉన్నటువంటి బతుకమ్మ పండుగ 5వ రోజు అట్ల బతుకమ్మ. మరియు తెలంగాణలో పెద్ద పండుగ అంటే బతుకమ్మ పండుగ. ప్రతి ఇంట్లో ప్రతి మహిళ తన జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఈ బతుకమ్మ పండుగ 9 రోజులు బతుకమ్మను పెంచుకొని తన సంతోషాలతో ఆడుతూ పాడుతూ ఈ 9 రోజులు గడుపుకుంటుంది. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన తెలంగాణ వైపు చూస్తున్నాయి. ఎందుకనంటే ఈరోజు అమెరికా కానీ, కెనడా కానీ, లండన్ కానీ ఆ దేశాల్లో మన బతుకమ్మ సంబరాలు చేస్తున్నారు, నవరాత్రులు చేస్తున్నారు. ఇంత గొప్ప పండుగ ప్రపంచంలో ఏ దేశంలో కానీ ఏ ఖండంలో కూడా లేదు. కానీ ఈ తెలంగాణలో పుట్టిన బతుకమ్మ, బతుకు జీవితం నేర్పిన బతుకమ్మ ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నామంటే చాలా సంతోషం. సిద్దిపేట సంఘంలో సిద్దిపేట మహిళా సంఘం ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్ మరియు జిల్లా అధ్యక్షులు కొండపాక శ్రీనివాస్ గారు మరియు నేను జిల్లా ఉపాధ్యక్షుడిని మరియు మహిళా మనులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకొని
సిద్దిపేట సంఘంలో గొప్ప గొప్ప కార్యక్రమాలు మహిళా సంఘం చేయాలని చెప్పి మహిళా కార్యకర్తలు అందరూ పాల్గొనాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ ఈ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇలాగే ప్రతిసారి మా పిలుపుని మరణించి అందరూ సహకారంగా ఇంకా పెద్దెత్తున ఇంకా విజయవంతంగా చేసుకోవాలని ఇంతవరకు 4వ సారి 5వ సారి 6వ సారి బతుకమ్మ సంబరాలు చేసుకోవడం ఒక్క పండుగ చేసుకోవడం ఈ జిల్లా మన శ్రీనివాస జిల్లా నాయకులు పట్టణ నాయకులు అందరూ మనకి సహకారంగా నిలబడి ఆడబిడ్డలందరూ ఇలా చేయించినందుకు గౌరవంగా ఇంకా ముందు ఇట్లా ఇంతకంటే మంచిగా బతుకమ్మ సంబరాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను.